శ్రీ గురు చరిత్ర పారాయణ 50వ అధ్యాయం. ఈ ఈ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, వాళ్ళ కోరికలు నెరవేరడం లేదో వాళ్ళందరికీ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన వారి కష్టాలన్నీ తొలగిపోయి ఈ యొక్క అనుగ్రహం వలన వాళ్ళకన్నీ కూడా సిద్ధులు లాభాలు కలుగుతాయి. నామధారకుడు ఏం చెప్పాడు? స్వామి, మీరు పరమ పవిత్రమైనటువంటి క్షేత్రమహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లుంది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి గురువు ఉంటాడో అక్కడే దేవతలు తీర్థాలు ఉంటాయి. ఈ సంగమం కృష్ణ పంచగంగా సంగమం లాంటిది. అక్కడ పశుపక్షాదులు నీళ్లు తాగి స్నానం చేసి కృతార్థత పొందుతాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహిమ వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతాళమకలమవుతుంది. స్వామి, మీ హృదయం కరతలామలకమవుతుంది. స్వామి, మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉంది, వాటిని ఇంకా వినాలని ఉంది, దయచేసి వివరించండి అన్నాడు. అప్పుడు సిద్ధపురుషుడు ఏం చెప్పాడు? నాయనా, నువ్వు ధన్యుడివి, భగవంతుని కృప వల్లనే నీకు ఎలాంటి ప్రీతి కలిగింది, అటుపైన కథ చెప్తాను విను. వైడూర్య నగరం అనేటటువంటి ఒక యవనరాజు పాలిస్తున్నాడు. వైడూర్య నగరాన్ని అతడు విఘ్నుడు, శుద్ధాత్మకుడు, సర్వభూత సముడును. పూర్వజన సంస్కారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులను కూడా ఆదరిస్తూ ఉండేవాడు. అది సహించక అతని కొలవులోని యవన మత గురువులు అతనితో, రాజా, మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆచరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవి సత్యమైనవి కావు. రాజా, వారు అచేతనములైనటువంటి శిలల్లోనూ అశ్వత్థాది వృక్షాల్లోనూ దేవుడుండాడు అంటారు. అలా తలచడం వలన మహాపాపమని మనం విశ్వసిస్తాము. కాబట్టి వారిని సమానులుగా గౌరవించడం తగదు అని అనేవారు. రాజు సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవుల పట్ల సమానమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ కూడా వారికి తగిన రీతుల్లో జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి. మన ధర్మానికి మూల గ్రంథమైనటువంటి గ్రంథం వల్లాగే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కాబట్టి ఇటువంటి చేతబుద్ధి, భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే కానీ మన మత ధర్మానికి కూడా కళంకమే సుమ అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేది లేక మంత్రులు ఊరుకునేవారు. మరికొందరు యవన మత గురువులు, రాజా, మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు పనిచేసే పని మంచిది కాదు. అవయవాలన్నీ దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు హిందువుల మధ్య వర్ణాశ్రమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు. వారితో రాజు, మీరు బుద్ధిమాంద్యం వలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవుల్ని దైవమే 4 వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణకర్మాలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా. మీరు చెప్పినట్లు అవయవాలన్నీ కూడా దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ కూడా ఒకేలాగా ఉండవు, ఒకే పని చేయవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్థకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు. కానీ అజ్ఞులమైనటువంటి పామరులు హృదయ శుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు. పిల్లలకు మొదట పెద్ద అక్షరాలు దిద్ది పెట్టినట్లే పామరులకు ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుని యథాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే కానీ ధ్యేయం కారాదని కదని వారి మతమే చెబుతోంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనిపించదు, శుద్ధమైనటువంటి అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మలినమైన మనస్సుతో ఈశ్వరభావం కలగదు. ఎవరికైనా సరే ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథం లాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్యే కనుక అవి స్వతః ప్రమాణమే. కాబట్టి అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించవలసిందే. వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ కూడా మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వల్లనే పూజ్యులు అనేవాడు.